వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ పరోక్ష రాజకీయ సంగ్రామంలో నుంచి ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల యుద్ధంలోకి అడుగుపెట్టినటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. రమేష్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇప్పటి వరకు పరోక్షంగా ఎన్నికల యుద్ధాన్ని చూశారు, చేశారు కూడా, కానీ ప్రత్యక్ష ఎన్నికల యుద్ధంలో దిగారు. ఎలా ఉంది, ఎలా అనిపిస్తూ ఉంది? అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా నేను కంటెస్ట్ చేయలేదు, కానీ ఎలక్షన్ చాలా వరకు ఈ 30 సంవత్సరాల్లో చాలా చూశారు. చూసి చేశాను. కాబట్టి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ కాన్సన్ట్రేషన్ కాబట్టి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఈజీగా ఉందా అనకాపల్లి? అంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ని ఎలా చూస్తున్నారు? అంటే శాసనసభకైతే స్థానికుడు కావాలి, పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి ఉండే వ్యక్తి కావాలి. అది అనకాపల్లి ప్రజలకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ బూడి ముత్యాల నాయుడు, సీఎం రమేష్, ఈయనకు ప్లస్లు మైనస్లు ఏంటి, ఈయనకు ప్లస్లు మైనస్లు ఏంటి చూసినప్పుడు ఆయనకు 10 మార్కులు వస్తే నాకు 90 మార్కులు వస్తుంది. 90 మార్కులు వస్తున్నాయి అక్కడ వ్యక్తి ఆ క్యాండిడేట్గా చూసినప్పుడు. క్యాండిడేట్గా చూసినప్పుడు ఇంకా ప్రజలు ఎలా జగన్మోహన్ రెడ్డిని ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డిని ఉంచాలన్నా పంపించాలన్నా, రెండే అంతే, ఏం లేదు. ఎలక్షన్ క్లియర్గా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ని ఏ విధంగా అయితే ఉంచాలన్నా పంపించాలన్నా అనుకున్నప్పుడు పంపించాలని ప్రజలు ఎక్కువ నిర్ణయం తీసుకున్నారు, పంపించారు. జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని కంపేర్ చేస్తే ఈయనకు కేసీఆర్కి 70 మార్కులు వస్తే జగన్మోహన్ రెడ్డికి 20 మార్కులు కూడా వేయలేము. అవునా? అంత తేడా ఉంది, అంత వ్యత్యాసం. ఎందుకంటే ఇక్కడ అంత ఆంధ్రప్రదేశ్లో చేసినంత చెడు తెలంగాణలో అంత చేయలా, ఆ లెవెల్లో చేయలా. చేశారు కానీ ఆ రెండు కంపేర్ చేస్తే లా అండ్ ఆర్డర్లో కానీ, కరప్షన్లో కానీ, స్కీమ్స్లో కానీ అక్కడికి ఇక్కడికి నక్కకు నాగలో కనుక తేడా. అప్పుడు ఇక్కడే పంపించినప్పుడు అక్కడ ఆయన్ని అంటే ఒక రకంగా కాదు, కుటుంబంలో ఒక పక్క సొంత చిన్నాను చంపి సొంత చెల్లెలకు అన్యాయం చేసి, ఒక పక్క చిన్నాన్న కూతురు, ఒక పక్క సొంత చెల్లి, ఇద్దరు ఆడబిడ్డలు నడి రోడ్లో పడి, అది కాకుండా అన్యాయాలు అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో దోచుకునింది. వారి నచ్చకుంటే ఎవరైనా సరే, ఏదైనా సరే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి చూసాం. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వ్యతిరేకంగా మాట్లాడితే భూమిపైన ఉండకూడదనే ఆలోచన ప్రజాస్వామ్యం పద్ధతిలో కాదు, రాచరిక పద్ధతిలో ఉంది. రాచరిక పద్ధతి ప్రజలు ఒప్పుకోరు. అయితే సీఎం రమేష్ గారు రాకముందు వరకు అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ సత్యవతి గారు, కానీ సీఎం రమేష్ గారు అడుగు పెడుతున్నారని తెలవటంతో అక్కడ బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం క్యాండిడేట్ వచ్చి క్యాండిడేట్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీఎం రమేష్ గారు అంత ప్రెస్టేజ్గా తీసుకున్నారు, ఎందుకు అంత టార్గెటెడ్గా వెళ్తున్నారు? నాకు 50% మార్క్స్ అక్కడే వచ్చినాయి. ఎట్లా ప్రజల నుంచి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడమ తిప్పడు అని చెప్పి మొత్తం నేను అనౌన్స్ చేస్తాను ఒకేసారి అని చెప్పి, ఆ రోజు ఎప్పుడైతే ఇంకా నాది అఫీషియల్గా అనౌన్స్ కూడా కాల సీఎం రమేష్ది పొత్తులో అనకాపల్లి భారతీయ జనతా పార్టీకి వచ్చింది, అక్కడ సీఎం రమేష్ పోటీ చేస్తాడని మీడియాలో వస్తానే చూసుకొని ఆ రోజు ఉదయం 1 గంట ముందు అనకాపల్లి సీటు అన్ని అనౌన్స్ చేస్తానని చెప్పి అన్ని అనౌన్స్ చేసి ఒక అనకాపల్లి ఒకటే పెండింగ్ పెట్టినాడు. అప్పటికి బూడి ముత్యాల నాయుడు ఎమ్మెల్యేకి కూడా అనౌన్స్ చేశాడు. చేసి అతను చూశాడు, ఓ రమేష్ వెలమ సామాజిక వర్గం, అక్కడ ఒక వెలమకి ఇవ్వాలి, దాంట్లో ఎవరున్నారు, చాలా మందిని ట్రై చేశాడు, కుదరకున్నప్పుడు ఉండే వాళ్ళలో ఎవరు అనేది బూడి ముత్యాల నాయుడుకి అయితే అతను కూడా ఇష్టం లేదు, నాకు నేను పార్లమెంట్కి పోయి ఏం చేయాలి, నాకు ఎమ్మెల్యేగానే ఉంటాను. అప్పటికి అతను డిప్యూటీ సీఎం, లేదు నా మాట విను అని చెప్పేసి బలవంతంగా అతన్ని నిలబెట్టడం జరిగింది. బలవంతంగా నిలబడ్డాడు అంతే. ఆయన నిజంగా ఇష్టం లేదు, వాళ్ళ కుమార్తెకి ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యే టికెట్. కుమార్తెకి ఇచ్చారు, అది సబ్జెక్టు కండిషన్, నేను పోవాలంటే నా కుమార్తెకి ఇవ్వాలని. ఆ సీట్ ఆ రెండు మాకు ప్లస్ లేనాయి. అట్లా మిమ్మల్ని బలోపేతం ఆయనే చేశారు. అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా వంశీ, 25 పార్లమెంట్ మెంబర్లలో ఒక్కరన్నా ఇష్టంగా నేను పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వని ఒక్క పేరు చెప్పండి. 25 పార్లమెంట్లో ఇష్టంగా నేను పోటీ చేస్తాను, ఈ పార్లమెంట్ నాకు ఇవ్వండి అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే సీనియర్ నాయకులు, మంచి నాయకులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, లావు కృష్ణదేవరాయలు అయితేనేమి,
మాగంటి శ్రీనివాసరెడ్డి అయితేనేమి, బాలసౌర్ అయితేనేమి, వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళారు. మిగతా ఇప్పుడు కర్నూలు ఎంపీ అతను పార్టీ వదిలేసి చేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరికంటే ఒకరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇష్టంగా నిలబడినాడా? లేదు, కష్టంగా నిలబడ్డాడు. అయిష్టంతోనే చాలా మందిని అడిగారు అక్కడ. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదండి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మిథున్ రెడ్డి ఎందుకంటే ఆయన నెంబర్ 1 నెంబర్ 2 మొత్తం దోచుకున్న దాంట్లో ఇద్దరు పంచుకున్నారు కాబట్టి ఆయన 1 ఈయన 2 దోచుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ సంపాదించిన దాంట్లో ప్రజల సొమ్ము దోచుకున్న దాంట్లో 1 and 2 కాబట్టి ఆయన కాంట్ బట్ ఓకే, అందుకని వచ్చారంటారు. అంటే మీరు చెప్తున్నట్లుగా ఎందుకని ఎంపీలు వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడటానికి ఎందుకు దూరం జరిగారు? ఇప్పుడు బీజేపీ తరఫున మీరు నిలబడాలని వచ్చారు, చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి. కానీ ఎందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు ఇష్టత చూపించట్లేదు అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు ఉండలేరు. ఎందుకని అంటే అతను ఒక రాజు, నేను రాజు, నేను చెప్తేనే ఎవరు నిలబడకూడదు, అందరూ సార్ అనాలి, ఎంత పెద్ద వయసులో ఉండాలైనా కానీ అతను ఏది నచ్చితే అది చేస్తాడు, అపాయింట్మెంట్లు ఉండవు. ఇంకొకటి ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, జగన్మోహన్ రెడ్డి రాదు, ముఖ్యంగా రాదు ఒకటి. ఇంకోటి అతను చేష్టలు నచ్చక ఓకే, అందుకని ఎక్కువ మంది ఎంపీలు అందరూ వెళ్ళిపోయారు. అంటే సీట్లు అనౌన్స్ చేసి ప్రభాకర్ రెడ్డి అయితే ఆయనకే కన్విన్స్ చేశారు. పబ్లిక్ పల్స్ చూస్తారు. పబ్లిక్ పల్స్ చూసినప్పుడు నేను మళ్ళీ ఎంపీ కావాలని కోరుకున్నప్పుడు, ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నప్పుడు గెలిచే దగ్గర ఉండాలనుకుంటారు. ఇప్పుడు వైజాగ్ ఎంపీ అతను పోటీ చేయట్లా, సత్యవతికి అనౌన్స్ చేసి మాట ఇచ్చి వెళ్ళిపోయింది. విజయవాడలో ఆ ఎంపీకి టికెట్ రాదు తెలుగుదేశంలో చెప్పి అతను ఒక్కడు కాంటుబట్లో ఏం చేయాలా రాజకీయాల్లో ఏదో ఒకటి కావాలి కదని చెప్పేసి పోయింది తప్పితే ఇంకెవరో యూ నేమ్ ఇట్ ఒక్కరన్నా ఇష్టంగా గుంటూరు ఎంపీ అయ్యో కుయ్యమరో నాకు వద్దని, మా అనకాపల్లి ఎంపీ వద్దని, 3 మార్చి గుంటూరులో అయితే మరి అసలు మా దగ్గర కూడా మార్చాలని చూసి మరి పూర్తి ఇప్పుడే డౌన్లో ఉన్నాం, మారుస్తే మరీ బ్యాడ్ మెసేజ్ పోతుందని ఎవరు ముందుకు రాలా. ఇంకొకటి కూడా మార్చాలని చూశారు, ఎవరు ముందుకు రాలా. అవంతి శ్రీనివాసన్ అడిగారు, ఆయన లేదు నేను అనకాపల్లి వెళ్ళలేను, నేను రాజకీయాలనే మానుకుంటా కానీ అనకాపల్లి వైపు ప్రయాణం చేసే పరిస్థితి. అయితే అనకాపల్లి సీటుకు సంబంధించి ఏంటి అసలు అమిత్ షా గారు సీఎం రమేష్ గారి విషయంలో పట్టుబట్టి ఆదేశించారు అనకాపల్లి సీఎం రమేష్ గారికి ఇవ్వాలనేటువంటిది వస్తుంది, ఎంతవరకు వస్తుంది? దీంట్లో పట్టుబట్టడం అనేది కాదు కానీ అలయన్స్లో ఇన్ని సీట్లు ఇవ్వాలి. ఓకే, నేను విశాఖపట్నం అయితే బాగుంటుందేమో అని విశాఖపట్నం అడిగాను. ఓకే, విశాఖపట్నం కాదు పొత్తుల్లో అనుకున్నప్పుడు విశాఖపట్నం అడగడం కూడా కారణం ఏంటంటే 2014-19లో బీజేపీ సీటు బీజేపీ గెలిచింది కదా, అది ఇస్తారులే అనుకునే ఉద్దేశంతో ఆలోచనలో విశాఖపట్నం అడిగాను. ఎప్పుడైతే ఈ అడ్జస్ట్మెంట్లలో నెక్స్ట్ నీకు ఏది కావాలంటే అనకాపల్లిని కోరుకోవడం మీరే కోరుకున్నా? నేనే కోరుకున్నాను. ఓకే, ఎందుకనంటే ఎక్కువ కమ్యూనిటీ వెలమ ఉందనే? ఆ కమ్యూనిటీ వెళ్ళమని కూడా కాదు, అనకాపల్లిలో యువత ఎక్కువ ఉన్నారు. ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగాలే లేవు అసలు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏం ఒక జాబ్ లేకుండా ఆ ఏరియాను డెవలప్ చేసేందుకు బాగా వెనుకబడింది. కొన్ని కాన్స్టిట్యూన్సీలు చోడవరం, మాడుగుల చూస్తే చాలా వెనుకబడిన ప్రాంతం. ఇండస్ట్రియల్గా ఉండే ప్రాంతం పాయకరాపేట బ్రహ్మాండంగా ఇండస్ట్రీగా డెవలప్ చేయొచ్చు. దానికి కోస్ట్ ఉంది, హైవే ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర, పోర్ట్ దగ్గర అన్నీ ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ కాల, ఏమాత్రం కాల. అలాగే ఎలమంచిల్లో ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోను, అక్కడ చాలా పొల్యూషన్ ఉంది, ఇండస్ట్రీస్ ఇంకా వచ్చేదానికి అవకాశం ఉంది, అది కాల. ఇట్లా పెందుర్తి ఇవన్నీ చూస్తే కోస్ట్ ఉండే లైన్ అంతా చూస్తే యువకులు ఎక్కువ ఉన్నారు, అక్కడ డెవలప్మెంట్ ఉంది. ఓకే, ఈక్వేషన్ వీటన్నిటితో పాటు సామాజిక వర్గం కూడా అది కూడా అక్కడ ఎందుకంటే నేను కడప జిల్లాలో 500 మంది వెలమాస్ ఉంటేనే అక్కడ నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఏంటి రాజశేఖర రెడ్డి టైంలో నుంచే నేను కడప జిల్లాలో రాజకీయం చేసి నా మార్క్ అంటూ కడప జిల్లాలో పెట్టుకున్నా. అటువంటిది ఇక్కడ నాకు 3,50,000 మంది కుటుంబం వెలమాస్ ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలా? ఓకే, అంటే దీంట్లో ఒక సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు, అంటే కొప్పులు వేలమని, ఆ వేలమని, ఈ వేలమని, ఇదేదో ఒక విభిన్నమైన చర్చ తీసుకొస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇవన్నీ అక్కడ ప్రజలు ఏమీ లేదు. అది కూడా వాళ్ళు కూడా ఎవరు తీసుకురావట్లేదు. ఓకే, ఒక ఛానల్ తీసుకుని వస్తుంది దాని మీద ప్రత్యేకంగా. ఓకే, ఎందుకు మీ మీద వాళ్ళకేం టార్గెట్? కడుపుమంట దేనికి అంటే వాళ్ళకి జగన్కి అమ్ముడుపోయారు. అమ్ముడుపోయినప్పుడు ఛానల్లే వాళ్ళకి ఇచ్చేశారు జగన్కి. ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, వాళ్ళకు కూడా ఉంది కదా మళ్ళీ మిగిలిన ఎందుకో. ఇప్పుడు 2014లో ఇదే ఛానల్లో నేను ఛాలెంజ్ చేసి వచ్చా. ఓకే, వాళ్ళు లేదు తెలుగుదేశంకు
3 పార్లమెంట్లు, 26, 25 సీట్లు అసెంబ్లీలు రావని నేను ఆ రోజు ఛాలెంజ్ ఒక్కసారి వాళ్ళు నెమరేసుకుని చాలు. అది అప్పటి నుంచి వారికి కొంచెం బాధ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో ఉంటాయి. అసలు అనకాపల్లి ఎంచుకున్నారు, వెళ్ళారు. అసలు మీరు హైదరాబాదు, ఢిల్లీ లేకపోతే ఫ్లైట్లో ఏసీలో ఉంటారు, అనకాపల్లిలో దిగారు. ఎట్లా ఉంది అసలు ఉన్న గ్రౌండ్ పరిస్థితులు ఏంటి, ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ పల్స్? నేను కింది నుంచి పైకి వచ్చినోండి, డైరెక్ట్గా పారాచూట్లో వచ్చిన. నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసి ఆ 30 సంవత్సరాల్లో ప్రతి ఎన్నికల్లో కానీ లేదంటే నేను ప్రచార కార్యదర్శిగా వైస్ ప్రెసిడెంట్గా రకరకాలు చేసి తర్వాత 20 సంవత్సరాలు పార్టీ పనిచేసిన తర్వాత నాకు రాజ్యసభ రావడం జరిగింది. లేదంటే 98లోనే నేను పార్లమెంట్ కంటెస్ట్ చేయాలని చెప్పి ఆదికేశులకు అగనెస్ట్గా, ఆదికేశులు కాంగ్రెస్, అప్పుడు తెలుగుదేశం. ఎప్పుడది 98 మాధవరెడ్డి గారు పరిశీలకులుగా వచ్చి, తుమ్మల నాగేశ్వర గారు, రమేష్ అయితేనే సరిపోతుంది. చిత్తూరు పార్లమెంట్ ఓసీ ఎంత 27 అట్లా ఉంది. లేదు కొన్ని ఈక్వేషన్స్ మనం ఫస్ట్ టైం రామారావు గారు ఇదే చనిపోయిన తర్వాత మనం ఎలక్షన్కి పోతున్నాం మనం సామాజిక వర్గాన్ని, అప్పుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఆయనకు మిగతా మంత్రివర్గంలో స్థానం లేకుండా ఉంటే ఆయన అట్లా అకామిడేట్ చేసినట్లు ఉంటుందని బాబు గారు ఆలోచన చేస్తే ఆ ఎలక్షన్ నేనే చేసి ఆదికేశుల పైన 1,00,000 చిల్లర మెజార్టీతో చిత్తూరు జిల్లాలో గెలిపించుకున్నాం. మనకు అన్ని ఎలక్షన్స్ ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలని అనుభవం. ఎందుకని మరి అప్పుడు 98లో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 2024 వరకు ఎందుకు పెట్టినంత సమయం? అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాలిక్యులేషన్లు వేస్తారు. అవును, సామాజిక వర్గము అని రకరకాలు కానీ ఆయన్ని చూసి చేసిన దానివల్ల ఆయనను ప్రత్యక్ష ఎన్నికల్లో వద్దులే, నువ్వు రాజ్యసభకి వెళ్ళు అని చెప్పి, అదే భారతీయ జనతా పార్టీ అనుకోండి. ఏం చూసారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారిని ఏం చూసారు, ఏం గమనించారు? ఇలా ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. నేనే కాదు, మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. పాలిటిక్స్ ఇప్పుడుండే పాలిటిక్స్లో పాపం ఆయన అంటే రాష్ట్రం మంచి చేస్తే, మన పథకాలు పెడితే, అభివృద్ధి చేస్తే మనకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందిలే అని అనుకున్నాం. మేము చెప్తూనే ఉన్నాం, సార్ హైదరాబాద్లో అంత అభివృద్ధి చేస్తే మనకు హైదరాబాద్లో సీట్ రాలేదు. పాలిటిక్స్ కూడా అభివృద్ధి చేయకూడదని కాదు, అభివృద్ధికి టైం మీరు స్పెండ్ చేసినంత టైము కొంచెం దానికన్నా ఇప్పుడు 40% అభివృద్ధి చేస్తే 60% పాలిటిక్స్లో కూడా ఉండాలా. ఇది చేస్తే మనకు పొలిటికల్గా ఏం బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఉండాలని చెప్పేసి ముందు 14-19 మధ్యలో చెప్పాం. చాలా అప్పుడు 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం కదా, అప్పుడు మనం పాలిటిక్స్ లేదు, నెక్స్ట్ వస్తామన్నారు. నెక్స్ట్ గెలిచిన తర్వాత కూడా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, మొత్తం స్ట్రీట్లు వెలుగుతున్నాయా లేదా, ప్రతి ఎక్కడ ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకూడదు, ఇంటింటికి మంచినీరు ఇవ్వాలి, ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఉండాలి, మన విలేజ్లో డెవలప్ చేయాలి, ఆ విధంగా పోయాడు. కానీ పాలిటిక్స్లో ఏంటి, ఓకే ఇక్కడ కడప ఉంది, కడపలో మనకు మంచి అభ్యర్థి లేడు, ఒకరిని డెవలప్ చేయాలా, లేకపోతే ఇంకో చోట టీడీపీ 4-5 ఎలక్షన్లని గెలవలేదు, అక్కడ ఏం చేద్దాం అని దాని మీద దృష్టి తక్కువ, ప్రజలపైన దృష్టి ఎక్కువ పెట్టారు. అసలు పార్టీని వదిలేశారంటారు, ఇండైరెక్ట్ వ్యూహం చేయలేకపోయారు. పార్టీ వదిలేసాను కాదు, ఆయన ఆలోచన విధానం మనము అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తేనే మనకు వేస్తారులే ఓట్లు అనుకున్నాడు. ఇప్పుడు అట్లా కాదు, పాలిటిక్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు అంత దగ్గరగా చూశారు మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. అసలు ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి, ఏమనిపించింది రమేష్? టోటల్ రివర్స్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చూసి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కంపేర్ చేస్తే వారిద్దరు ఒక టైపు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి, మనము దగ్గర ఉండే వాళ్ళకు మనకు ఏదైనా మంచి చేస్తే మనకు చెడ్డ పేరు వస్తుందనే ఆలోచన. రాజశేఖర రెడ్డి ఎంతైనా చెడ్డ పేరు రాని ఇతను నమ్ముకున్నాడు, ఇతను చేయాలి ఓకే అని. అంటే వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అది ప్లస్లు మైనస్. ఇక్కడ అట్లా కాదు, ఎవడు ప్రజలు ఏమనుకోని, మీడియా ఏమనుకోని, ఇది ఏమనుకోని, అదేమనుకోని, అది కాదు. నేను అనుకునేది చేయాలి అంతే. మొత్తం ఏదైనా సరే కదా, ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడు. ఓకే, ఇందా మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అన్యాయం కదా, తప్పు అని అన్నారు. ఆ సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ఆ రోజు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ రెస్పాండ్ అవుతారనేటువంటి ఎక్కువ చర్చ జరిగింది. బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యారా? నేను రాత్రి అంటే జనానికి చాలా మంది అసలు తెలియదు. అది రాత్రి ఒక 11కు అట్లా కడపలో ఉన్నా, రోజు ఇంటి దగ్గర ఉన్నా. 11-11:30కి నేను పడుకున్నా. నేను జనరల్గా నైట్ ఏం చేస్తానంటే ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి పడుకుంటాను. ఓకే, మార్నింగ్ నిద్రలేసి ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మిస్డ్ కాల్స్ కూడా ఎక్కువ మీడియా వాళ్ళది ఉన్నాయి. ఏంటి మీడియా వాళ్ళు ఇంతమంది ఫోన్ చేస్తున్నారని చెప్పేసి
ముందు టీవీ ఆన్ చేద్దామని చూస్తే మొత్తం అంతా జరుగుతుంది. సరే ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడినా ఏంటి కరెక్ట్ ఏంటి అని, ఇది జరిగింది అన్నారు. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయలేదు. పురంధేశ్వర్ గారికి ట్రై చేశాను. పురంధేశ్వర్ గారు నేను కూడా నడ్డా గారికి అమిత్ షా గారికి మెసేజ్ పెట్టానండి, మీరు కూడా ట్రై చేయండి, ఈ విషయం ఇక్కడ జరిగింది ఏంటి అనేది కనుక్కుందాం, మన పార్టీ వర్షన్ ఏంటి, ఎట్లా ముందుకు పోవాలన్నా. సరే నేను ఫోన్ పెట్టేసిన తర్వాత అమిత్ షా గారికి నడ్డా గారికి మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే నాకు 10 minutesలోనే నడ్డా గారు ఫోన్లోకి వచ్చారు. వచ్చి ఇది మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను హెచ్ఎం గారికి ఇన్ఫార్మ్ చేశాను, హెచ్ఎం గారికి కూడా ఐబీ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, బట్ వెరీ క్లియర్గా మీరు దీన్ని ఖండించండి, వాళ్ళు చేసిన విధానం మంచిది కాదు, ప్రొసీజర్ ప్రకారం చేయలేదు, ఇంత లీడర్ని నోటీస్ లేకుండా ఏం లేకుండా అరెస్ట్ చేయడం అంటే నేను వెంటనే ఫోన్ పెట్టేసి పురంధేశ్వర్ గారికి ఇలా జరిగిందంటే మీరు ఖండించండి నేను ఖండిస్తాను. మళ్ళీ 10 నిమిషాలు ఆమెతో కూడా నడ్డా గారు మాట్లాడారు. వెరీ గుడ్ రెస్పాండ్. ఆ రోజు ఏంటంటే G20 ఆ 3 రోజులు మొత్తం దేశాధినేతలు అందరూ, ప్రపంచంలో ఉండే దేశాధినేతలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు, ఆ బిజీలో ఉన్నారు. అది కూడా ప్రధానమంత్రికి ఒక ఇతని పైన బాధ, అందుకే 6 నెలల అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఆ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎలాంటి ఈడీ సర్చ్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్లు కూడా జరగకూడదు, ఎందుకంటే మీడియా అంతా కూడా ఇంతమంది ప్రపంచ దేశాధినేతలు అంతా ఉన్నారు, అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, ఒక చిన్న జరిగితే కూడా మీడియాలో వస్తుంది, మీడియాలో ఇది తప్పితే ప్రజలకి వేరే వెళ్ళకూడదు, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇది, ప్రతి దేశం చూస్తున్నారు భారతదేశాన్ని అని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా ఆ రోజు చాలా ఇదిగా అనిపించింది జరిగింది. అంటే తర్వాత అయినా కానీ ఏ సందర్భంలో మన చిలకలూరుపేట సభలోనైనా సరే మోదీ గారు స్వయంగా, అంటే సరే ఆ సందర్భం సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, అది వేరే విషయం, కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేయడం తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు ప్రధానమంత్రి లెవెల్లో మాట్లాడకూడదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రజలకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపంతో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రధానమంత్రి వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయాలనేది, ప్రధానమంత్రి అతని పేరు ఎత్తేదానికి కూడా ఇష్టపడాల. ఓకే. కాబట్టి ఈ ప్రభుత్వం అవినీతిమయ ప్రభుత్వం, వీరికి అవినీతిలో ర్యాంక్ ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పినాడు. ఒకరొకరు పోటీ పడుతున్నారు. రమేష్ గారు మీరు చెప్పింది బాగుంది. అంటే మీరు వారి మైండ్ సెట్ తెలుసు కాబట్టి, లేదా వారి ఆలోచన తెలుసు కాబట్టి మోదీ గారు అట్లా అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజల్లో ఒక బాధ, ఒక కసి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయబట్టి ఎంత జరుగుతున్నాయి అన్న భావన ఉంది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా సిఎస్ మీద, డీజీపీ మీద అనేక ఎలిగేషన్స్ వచ్చింది, ఇంతవరకు బదిలీలు జరగలేదు. ఇలాంటి వాటి మీద అది సిఎస్ డీజీ అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. సరే, పైకి ఉంటుంది, అట్లా కాదు, అట్లా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా తగిన సమయంలో తగిన డిసిషన్ తీసుకుంటారు. ఆ రోజు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిమయము, ఈ ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రభుత్వం పోయేది, కూటమి ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ ఎన్డీఏ రావాలి అని చెప్పి క్లారిటీగా చెప్పాడు. అదే పొత్తు కరగడానికి కూడా భవిష్యత్తు ఏపీ బాగుంటుందన్నదే ప్రధాన ఉద్దేశం. అది మీ అందరి లక్ష్యం కూడా అదే కదా. సీఎం రమేష్ గారి లక్ష్యం, ఎవరి లక్ష్యం అయినా అందరి లక్ష్యం ఏపీ బాగుండాలి, ఏపీ భవిష్యత్తులో ఎదగాలి అనేటువంటిదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటివరకు అంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆ కేసులు, వైఎస్ వివేక కేసు, ఇన్ని కేసులు ఉంటే ఒక్కరోజు కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు, ఒక్క అరెస్ట్ జరగట్లేదు. అసలు ఇప్పుడు దీంట్లో ఏమైందంటే అంటే ప్రజలు, రమేష్ గారు వాస్తవంగా ప్రజలు మీతో చాలా మంది టచ్లో ఉంటారు, ఎన్ని మీరు మాట్లాడుతుంటారు కాబట్టి వాస్తవం అన్నిటి ప్రజల కన్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి తప్పు చేయడము, భారతీయ జనతా పార్టీకి చెప్పి చేస్తామని వీళ్ళే మీడియాకి లీక్. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ కూడా అంతే, ప్రతిదీ కూడా దాంట్లో చాలా క్లారిటీగా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు ఇదే అమిత్ షా గారు, నడ్డా గారు అయితే తిరుపతిలో ఒక 2-3 రోజుల గ్యాప్లో, అమిత్ షా గారు వైజాగ్లో ఈ ప్రభుత్వం చేసే విధానాలన్నీ కూడా చెప్పారు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఇది కాదు, ఇది చాలా ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం. ప్రతి విషయంలో కూడా అమిత్ షా గారు ఆ రోజు చాలా క్లారిటీగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించింది, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పడు ఇంకొకటి లేడని చెప్పడం
జరిగింది. కాబట్టి దాంట్లో వీళ్ళకు ఏం చేస్తారంటే అధికారులు కొంచెం దానికి దీనికి ధైర్యంగా ఉంటారు అని చెప్పేసి మాకంతా అండగా ఉన్నారు, చేస్తున్నారు, ప్రతి బిల్లుకి మేము సపోర్ట్ చేస్తున్నామని ఇట్లా వీళ్ళు బయట చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బిల్లులకు ఎందుకు సపోర్ట్ చేయరు? మంచి దేశానికి మంచి జరిగేటప్పుడు తప్పకుండా బిల్లులకు సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే వైఎస్ వివేకా కేసు మీ కడపలో మీ కళ్ళ ముందు జరిగినటువంటి అంశం. అంటే వివేక గారికి మీకు కొంచెం రాజకీయంగా కూడా యుద్ధం ఒకనొక టైంలో అయితే అసలు రమేష్ గారి పాత్ర కూడా అని మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి కదా మీకు. అంటే వివేకానంద రెడ్డి ఇష్యూలో మొత్తం A to Z సిబిఐ దగ్గర ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసినారనేది మొత్తం ఇన్వెస్టిగేషన్లో కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వారికి సహాయం చేయాలనుకుని ఉండింటే సిబిఐ వాళ్ళు చెప్తే వింటారు అనుకుంటే వాళ్ళు చేసిన కదా ఇవన్నీ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. సిబిఐ కూడా అరెస్ట్ చేసేదానికి వారంటీ కూడా తీసుకుని వచ్చింది కదా. ఆ రోజు మొత్తం ఎక్కడ రాయలసీమ వాళ్ళ జనాలందరినీ తోలిసి అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వస్తే లోకల్ పోలీస్ సపోర్ట్ చేయక ఇదంతా జరిగింది. కానీ అయినా కూడా అవినాష్ రెడ్డి తప్పు చేశాడు, అవినాష్ రెడ్డి ఫాదర్ తప్పు చేశాడు, శంకర్ రెడ్డి తప్పు చేశాడు. తప్పకుండా నేను చెప్తున్నాను, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. రమేష్ గారు, అంటే వైఎస్ సునీత కామెంట్ ఏంటంటే అవినాష్ రెడ్డితో పాటు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, తెల్లారుజాము 4 గంటలకు కాల్స్ వెళ్ళినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇది అవినాష్ రెడ్డితో భాస్కర్ రెడ్డితో ఆగిపోదు. దీని వెనక ఎవరు ఉన్నారు, సూత్రధారులు ఎవరు, ఇప్పుడు పాత్రధారులు వచ్చారు. ఓకే, సూత్రధారులు ఎవరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ సిబిఐ దగ్గర ఉంది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ ఎంత జరుగుతుంది, తప్పకుండా వారి పాత్ర కూడా బయటకు వస్తుంది. ఓకే, వచ్చింది అంటారు, తప్పకుండా వస్తుంది. ఓకే, ఎందుకంటే క్లారిటీగా మన సునీత గారు కోర్టులో ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరు ఎక్కడ ఏంటి అనేది, ఆ టైంలో కాల్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ మీరు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు, సాక్షి కాదండి మిగతా ఛానల్ అంటే జనరల్ గా. ఎందుకంటే ఓ మనిషి చనిపోయినాడు హార్ట్ అటాక్ తో వచ్చి గుండెపోటుతో చనిపోయినప్పుడు అంటే అంత దూరం మీడియా ఛానల్స్ పై ఇన్వెస్టిగేట్ చేయవు. అవును, అంతే కదా, ముందు చెప్పగానే అందరూ చేసుకుంటారు. దాని తర్వాత అందరూ మార్చినారు. వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చిత్రంగా అసలు అతను ఏ విధంగా ట్రైన్ అయినాడో. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ ఆఫీస్కి 10 o'clock వచ్చి ఈవినింగ్ 5 o'clock వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ మార్నింగ్ 10 వరకు అంటే ఒక నిద్రపోయి తప్పితే ఏమి చేస్తున్నాడంటే ఏ విధంగా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలనే క్లాసులు తీసుకుంటానట్టున్నాడు. ట్రైనింగ్ లేకుంటే ఏంటి చెప్పు. ఇప్పుడు మనకు ప్రొద్దుటూరులో ఫస్ట్ సిద్ధం సభ అని ఇప్పుడు బస్సు యాత్ర సభ చేశాడు కదా. అవినాష్ రెడ్డిని పక్కన ముద్దాయిని పెట్టుకొని సిబిఐ ముద్దాయిని చెప్పేసి తేల్చిన తర్వాత ఎవిడెన్స్లన్నీ చెప్పిన తర్వాత మా చిన్నానని ఎవరు చంపారో ఆ భగవంతుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అంటే ప్రజలు అంత ఎరిది గొబ్బలనుకుంటాడా ఏమనుకుంటాడా నాకు అర్థం కాల. అందరికీ తెలుసు. మొత్తం కడప జిల్లాలో అయితే నీకు చిన్న పిల్లల దగ్గర చుట్టూని అడిగినా పుట్టని అడిగినా పెట్టని అడిగినా అంత ఉన్నా కూడా అంత అబద్ధాలు. అంటే ఇప్పుడు చూస్తున్నా కదా, నాకు ఛానల్ లేదు అంటాడు. అంటే ఏంటి అది ఇంత వాళ్ళ భారతీ రెడ్డి ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. అవును, ఆమె చూస్తుంది. అవును, ఆయన షేర్ హోల్డింగ్ ఉంది. అవును, నాకు లేదు సాక్షి అంటే నేను ఏం చెప్పాలా అంటే అప్పుడు నిజంగా ఆయనకు లేదు. ఒక విధంగా ఎత్తుకుంటే ఆయనది కాదు, ప్రజల సొమ్ముతో సాక్షి పెట్టుకునింది దోచుకున్న టమ్ములతో. అది సిబిఐ అది కూడా ఇన్వెస్టిగేషన్ సిబిఐలో నువ్వు ఈ మెయిల్ చేస్తావు ఇది తీసుకున్నావు అనేది ఉంది. ఆ ఉద్దేశంతో ఏమన్నా సాక్షిని అది కాదు ఇది కేసులో పోతుందని చెప్తున్నాడా. సోండూరు పవర్ ప్రాజెక్ట్ ఏంటి, భారతీయ సిమెంట్స్ ఏంటి, ఈ ప్యాలెస్లన్నీ ఏంటి, బెంగళూరులో కాంప్లెక్స్ ఏంటి. ఇది కాకుండా ఈ అతను ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉంటేనే 43 కోట్ల రూపాయలకి ఎవిడెన్స్లు దొరికి సిబిఐ వేశారు. ఇప్పుడు ఏం చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లిక్కర్ వ్యాపారం అంతా అయిందే కదా, ఓన్ కదా అది అంతా. ఆంధ్రప్రదేశ్లో జరిగే లిక్కర్ వ్యాపారం అయిందే, మైనింగ్ మొత్తం అయిందే, శాండ్ మొత్తం అయిందే, భూ కబ్జాలన్నీ ఆయనవే. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి, పొరపాటున ఏమారితే ఏ చిన్న ఇది చేసినా కూడా ఇప్పుడు కొత్తగా యాక్ట్ తెచ్చాడు భూముల రిజిస్ట్రేషన్. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అయిపోయింది. ఇది ఎందుకు పెట్టాడు, కేవలం ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవడానికి చేశాడు. అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ యాక్ట్ ఎక్కడ కూడా భారతదేశంలో లేదు.
ఇతను కోర్టు పోయే పరిస్థితి కూడా లేదు. ఇతనంట ఈ యాక్టర్లో అంట ఇప్పుడు నా ఆస్తి ఉందండి, మీ ఆస్తి ఉంది, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు సైటో లేకపోతే ఒక పొలమో కొనుక్కో ఉంటారు, లేకపోతే తరతరాలుగా తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి వచ్చి ఉంటాయి. ఆ పొలము నువ్వు అప్లై చేసుకోవాలంటే ఇది నాదని, నువ్వు అప్లై చేసుకున్నా కూడా ఆడ ఎంఆర్ఓ వాళ్ళ వీళ్ళు పేపర్ చించి పడేస్తారు. నువ్వు అప్లై చేసుకోలేదని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆ స్థలం జగన్మోహన్ రెడ్డికి పోతుందంట. జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. ఆ మాదిరి యాక్ట్ తెస్తే ఏం కావాలా ప్రజలు? అందుకే చెప్తున్నాను నేను, రేపు ప్రజలు కూడా ఇది చాలా చాలా అసలు డేంజరస్ సబ్జెక్ట్. రైతుల దగ్గర భూములు మొత్తం రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భూములను తీసుకునే దానికి పెద్ద ఇది ఒక పెద్ద భూదందా వివాదం అవుతుంది. రేపు నీది ఉండదు, నాది ఉండదు, ఎల్లది ఉండదు, రామది ఉండదు, సీతమ్మది ఉండదు, అందరి దగ్గర పోయి అందరు భూములు పోతాయి. ఇందాక మీరు లిక్కర్ స్కామ్ గురించి పర్టికులర్ నొక్కి చెప్పారు కదా రమేష్ గారు. అంటే గతంలో మీకు లిక్కర్ వ్యాపారం ఉండేది, అప్పుడున్న లిక్కర్ వ్యాపారం ఏంది, అసలు ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ వ్యాపారం ఏంటి, అసలు ఇది లిక్కర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం లిక్కర్ అతందే, అసలు అది స్పూరియస్ లిక్కర్. ఎంతమంది నిన్న ఒకడు వచ్చినాడు పాపం తాగేసి, నేను అక్కడ ఉంటే సార్ సెల్ఫీ తీసుకుంటా అని, వాడు ఫోన్ ఆఫ్ చేసింది. అంటే వాడు బాగా తాగిండాడు, వాడికి ఫోన్లో ఉన్నది కూడా తెలియదు, వాడికి ఎంత జీవితం పోతుంది, ఆరోగ్యం పోతుంది. ఎంతమంది ఇప్పుడు హాస్పిటల్ మీరు పేషెంట్ చూడండి, ఈ కిడ్నీస్తోనే ప్రాబ్లం, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే రేపు భవిష్యత్తులో సీఎం రమేష్ గారు క్రియాశీలకంగా ఉండబోతున్నారు రాజకీయాల్లో. మరి రేపు వీటి మీద విచారణ, వీటి మీద ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయో అప్పుడైనా చర్యలు ఉంటాయా? ఇప్పుడు మనం చరిత్రలో చూసామండి, జయలలిత, శశికళ ఏమైపోయింది, చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడు మధు కూడా చూసాం, అతను స్కామ్ చేస్తే ఏమైపోయాడు. అంతకన్నా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో అది నేచర్ ఒప్పుకోదు, ప్రకృతి ఒప్పుకోదు. చాలా మంది లీడర్లను చూసాం ఈ మాదిరి ప్రజలను మభ్యపెట్టి దోచుకొని చేసిన దాంట్లో ఒక ఛాన్స్ అంటే చూశారు. అప్పుడు ఏదో పాపం తండ్రి చనిపోయాడు, అపోజిషన్లో ఉన్నాడు, అందరికీ మాట చెప్పాడు, ఏం కావాలంటే అది చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తాను, రకరకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పాడు, చూశారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి దించేదానికే జరుగుతుంది. ఓన్లీ ఎలక్షన్ ముఖ్యమంత్రిగా ఉంచాలా, మళ్ళీ దించేయాలా, ఇదే ఎలక్షన్ అంతే. ఇక మిగిలిందంతా ఏమి ఇది కాదు, క్లియర్ కట్గా. ఓకే, మీరే ప్రస్తావన తీసుకొచ్చారు, ప్రత్యేక హోదా అనేటువంటి మళ్ళీ ఒక ప్రస్తావన. నిజంగా దాని మీద ప్రజలకి చాలా హోప్స్ ఉంది. ఏమన్నా సీఎం రమేష్ గారు కేంద్ర మంత్రి అయితే భవిష్యత్తులో యుద్ధం చేసి దాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? 100 మీటర్లు గుంత తీసి జగన్మోహన్ రెడ్డి మొత్తం కాంక్రీట్ చేసినాడు. అదంతా తీసి లోడి దాన్ని తీయాలంటే టైం పడుతుంది. ఎందుకంటే అతను ఒక్క నిమిషం, అతను ఏం చెప్పాడు, నాకు ఎంపీలను గెలిపించండి తీసుకొస్తాను అని నో కాన్ఫిడెన్స్ మోసపెట్టడము, ఎంపీలు రాజీనామా చేయడము, ఈ డ్రామాలన్నీ చేశాడా? అవును. వచ్చిన మరుసటి రోజు ఏమన్నాడు అంటే ఇట్లా చేసి పెట్టేశాడు దాని అంత ఘోరంగా. అసలు రాజకీయాలు ఇంత ఘోరంగా ఇతను నేను ఏమి చేసినా రాజులు ఏమి చేస్తే జరుగుతుందో అది అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా ఒక ఎంపీకి కానీ, ఒక మంత్రికి కానీ, ఒక డిప్యూటీ సీఎంకి కానీ ఎక్కడన్నా విలువ ఉందా? కనీసం ఆయన దగ్గర కూర్చొని మాట్లాడేంత శక్తి ఉందా ఎవరికైనా? అంటే సభలో కూడా ఎవరు మాట్లాడరు కదా వారే. నిన్న మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. అనకాపల్లికి వచ్చాడా ఆ ఎంపీ, నా వెనుకబడిన తరగతులు, నా బీసీలు అంటున్నాడు కదా, నువ్వే అంటున్నావు కదా బీసీ అని, మరి ఆయన మాట్లాడించచ్చు కదా, డిప్యూటీ సీఎం కదా. అవును, మీ అభ్యర్థి పాపం ఆయన మీద మీకు సానుభూతి. ఆ పక్కన అనకాపల్లి కంటెస్ట్ చేసి అసెంబ్లీ అభ్యర్థి మాట్లాడినాడు. ఈ బూడి ముత్యాలను ఎందుకు మాట్లాడించాలా? ఏంటి మీరు సానుభూతి చూపిస్తున్నారు అంటే అతనికి మీరు అడిగిన క్వశ్చన్, డిప్యూటీ సీఎం లేకుంటే బీసీలు ఇంత గౌరవం కాదు, అతనికి నచ్చలా. అతను చెప్పాడు, నన్ను ఇప్పటికైనా మార్చండి, నేను ఎంపీకి పనికిరాను, నేను చెప్తే కూడా నువ్వు ఇట్లా చేస్తావా అని, అందులో చాలా బ్యాడ్గా ఉంది, నువ్వు ఎలక్షన్ బాగా చేసుకోవాలి, వాళ్ళు చూడు ఎట్లా చేసుకుంటున్నారో, మీరు తిరగాలి, మీరు తిరగట్లేదు, చేయట్లేదు అంటే అతనితో నేను తట్టుకోలేను, నేను ముందే చెప్పాను కదా నాకు వద్దు ఎంపీ సీట్ అంటే నాకు ఎంపీ సీట్ ఇచ్చారు అనేది అక్కడ జరిగింది కాబట్టే ముందు మీటింగ్ ముందు ఆ రోజు డే అంతా ఇవే కదా మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ చర్చల్లో జరిగింది.
అతను నాకు వద్దనడము, ఇచ్చేయడము, లేదు నువ్వు చేసుకోవాలని చెప్పడము, ఇప్పుడు మారుస్తే మళ్ళీ బ్యాడ్ మెసేజ్ పోతుంది, ఇంకా బ్యాడ్ అయిపోతుంది. నేను అవంతి శ్రీనివాస్ని అడిగాను, ఆయన కూడా రావట్లేదు, నువ్వు కూడా కంటెస్ట్ చేయకుంటే ఎట్లా, నీకు ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే నువ్వు ఏం చేసావు, అవన్నీ గుర్తుపెట్టుకోరా, నా కోసం మీరు కంటెస్ట్లో ఉండాలి ఇది చెప్పినప్పుడు అతను కొంచెం మాట్లాడడము, ఇవన్నీ కూడా ఈ కారణం అతన్ని మాట్లాడించుకోవడం. ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఏదో అందుకని ఆయన్ని పక్కకి పెట్టేసాడు. ఏమో స్పీచ్లో ఏమన్నా అతను తప్పు చేస్తాడో ఏంటో మాట్లాడతాడు. ఎందుకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అదేదో సినిమాలో ఉన్నట్లుండి మారిపోతారు చూడు, ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, అపరిచితుడు. అంతకన్నా ఘోరం. అవునా? అతను సరిగ్గా చేయాల, ఇదని బాగా చేస్తాడు. అవునా? ఆయనే సరి చేయలేదు. ఆయనకంటే ఈయన అంటే పేదలు పెత్తందారులు అంటారు. ఏంది ఆ పేదలు ఏంది, పెత్తందారులు ఏంటి అంటే ఈయన చాలా అసలు బీదోడంట. ఆడ పాపము షర్మిలమ్మ తండ్రి ఏదైతే చెప్పినాడో ఇద్దరికి సగం సగం వాటా అని, నాకు రాజకీయంలో లేకున్నా పర్లేదు, నాకేం పదవులు వద్దు, తండ్రి ఇచ్చినవి నాకేం చేస్తారో అది చేయండి అని చెప్తే కూడా అది కూడా చేయకుండా ఇంట్లో నుంచి కట్టుబట్టలతో ఆయన పంపించేసి ఈరోజు ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అతను. లక్షల కోట్ల అంతే కదా. ఇప్పుడు లిక్కర్లో ఎంత దోచుకున్నాడు, మైనింగ్లో ఎంత దోచుకున్నాడు, ఈరోజు అతని విపరీతం ఏంటండి, అతని బస్సు యాత్ర ఏంటి, ఆ పార్టీ ఏంటి, అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు. నిన్న అనకాపల్లి సభకి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ నుంచి జనం అంత చేసి బస్సులు పెట్టి మనిషికి 1000 రూపాయలు ఇచ్చి చేస్తే 10,000 లేరు. అటు తీసుకున్న స్థలమే 5 ఎకరాలు. 5 ఎకరాలు ఎంతమంది పడతారండి? ఎంత కిక్కిరిసి పెట్టినా కానీ 15,000, అంత కిక్కిరిసి ఏమి లేరు. ఆ డయాసే సగం ఉంది దాంట్లో, ఇట్లా పొడుగు ఆ ప్లస్ మార్క్లో వేసింది దాంట్లో. అంటే మామూలుగా అయితే బయటకు వచ్చే విజువల్స్ అంతా అది ఈ కొన్ని ఛానల్స్ దాన్ని ఓన్ చేసేసి అసలు తండాలు వచ్చేసి విపరీతంగా చూపించేస్తున్నారు. అనకాపల్లికి పోటెత్తిన జనం అంటున్నారు. ఒకసారి ఈరోజు జగన్ సభ లేకుంటే పాయకరావుపేటలో మా అనిత చేసిన సభ చూడండి, నామినేషన్ పాపం ఆమె ఎస్సీ వర్గానికి చెందిన మహిళ, ఆమె నామినేషన్కి వచ్చిన జనం చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనం చూడండి, మీరు రెండు కంపేర్ చేయండి. చూపిస్తే ప్రజలకు అర్థమైపోతుంది. ఈ రోజు జగన్ 1000 రూపాయలు ఇస్తే కూడా మనుషులు రావట్లా. ఇక్కడ పాప అనిత, ఆమె ఇచ్చే శక్తి ఉందా? ఆమె ఎవరికి ఏమీయకుండా వస్తే 25,000 మంది భోజనం చేశారండి. దండం పెట్టి వెళ్తే 20,000 మంది భోజనం చేశారు. ఒక 5 జిల్లాల నుంచి. అది చాలు నాకు ఎలక్షన్ చూసేదానికి. మీకు అర్థమైపోయింది? అర్థమైపోయింది. ఓకే, పబ్లిక్ సీన్. కానీ అంటే ఇప్పుడు 3 గంటలు ఎండలో నిలబడినారండి. ఒక్కరు కదల్లా. ఏది ఈ ఎండలో? ఈ ఎండలో ఒక్కరు కదలలేదు అక్కడ. ఓకే, అంటే సీఎం రమేష్ గారు, అంటే ఇప్పుడు గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా సింబల్, ఇప్పుడు మీరు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ సింబల్. జనరల్గా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 2-3 కాన్స్టిట్యున్సీలు బాగా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీస్. సింబల్ని ఐడెంటిఫై చేయటం, సింబల్ని రికగ్నైజ్ చేసి ఓటు వేయటం అనేది సాధ్యమైద్దా? దానికి ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 16 లక్షల ఓటర్లకు 12 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. 12 లక్షల మందికి, 12,50,000 మందికి ఫోన్లు ఉన్నాయి. ఓపెన్ చేస్తే కమలం కనపడుతుంది. ఓకే, సీఎం రమేష్ గారు కనపడుతున్నారు. ఓపెన్ చేసి చూడండి మీరు, యూట్యూబ్ అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే, అదొకటి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎస్కోట, శృంగవరపుకోట, అది కూడా దీనికన్నా బ్యాక్వర్డ్. అవును. 2014-19లో హరిబాబు గారు నిలబడితే ఆ ఎస్కోటలో భారతీయ జనతా పార్టీకి 23,000 మెజార్టీ వచ్చింది. ఓకే, ఎస్కోట్లో. ఓకే, హరిబాబు గారు గెలిచారు కదా. సింబల్ అనేది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉందండి. పంచాయతీ ఎలక్షన్స్లో వార్డు మెంబర్కి ఒక గుర్తు వేయాలి, ఇంకొక వార్డు మెంబర్కి ఒక గుర్తు వేయాలి, సర్పంచ్కి ఒక గుర్తు వేయాలి. ఆ వార్డు మెంబర్లు అందరికీ ఒకటే గుర్తు కూడా ఉండవు, 10 రకాల గుర్తులు ఉంటాయి 10 వార్డులలో. అందరూ చేసుకుంటే ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉండాలి. అందులో నరేంద్ర మోడీ బ్రాండ్. ఓకే, నరేంద్ర మోడీ గారిది అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఓకే, ఈ 10 సంవత్సరాలు ఆయన పాలన చూసి ఆయన బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, అంత బాగానే ఉంది. ఈ చేతులకి గోరెంటాగ్ వేపిస్తున్నారట.
అది ఎవరికైనా ఇష్టం ఉండి వాళ్ళు వేసుకున్నారు కానీ మనం ఏమిచ్చేది అంతా ఏముండదు. కానీ లక్షల్లో వచ్చేయించుకుంటున్నారట. అంటే అందరు కూడా చేతిలో కమలం ఉండాలి, ఒక చేతిలో కమలం ఉండాలి, ఇంకో చేతిలో సైకిల్ ఉండాలి, లేదు ఒక చేతిలో కమలం ఉండాలి, ఇంకో దగ్గర గ్లాస్ ఉండాలి. ఆ మాదిరి ఇంట్రెస్ట్ గా వాళ్ళు వేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు వేసుకుంటున్నారు. అది పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుంది. అది ఎక్కడ పెట్టిన మహిళల్లో మీరు వేసుకున్నారు పువ్వు, కమలం పువ్వు అని చెప్పి చూపిస్తున్నారట. స్ట్రాటజీనా? అదే ఒక క్రేజ్ వచ్చేసింది. ఓకే, స్ట్రాటజీ క్రియేట్ చేశారా? మనం చేసింది కాదు, ప్రజల్లో క్రేజ్ వచ్చేసింది. అంటే మనం పాంప్లెట్ ఇవన్నీ ఖర్చులు ఎందుకు, ఎలక్షన్ మనకు లిమిట్ చేశారు కదా, ఇది ప్రచారం పోయే వాళ్ళు ఇది చూడండి అని. ఓకే, అట్లా చేసుకుంటున్నారంటారు వ్యూహంగా. కమలం చూడండి, కమలం చూడండి. ఓకే, అనకాపల్లిలో సరే చాలా అంటే ఆ ప్రాంతంలో మీకు ఒక విజన్ ఉంది. ఏంటి, భారతదేశంలో ఎటువైపు అభివృద్ధి వెళ్తుంది, ఎటువైపు ఇండస్ట్రీ సెక్టర్ వస్తుంది, ఏ సెక్టర్లో అయితే బాగుంటుంది అనేది మీకు ఒక విజన్ ఉంది. మీరు ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మీ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి మీ ముందు అంటే రేపు గెలిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను అనకాపల్లి పార్లమెంటుకు పోదాం అనుకున్నప్పుడు మొత్తం స్టడీ చేశాను. ఓకే, యావత్ భారతదేశంలో 18 to 23 ఓటర్స్ 2% పెరిగింది. ఒక అనకాపల్లిలో మాత్రం మోర్ దెన్ 10% పెరిగింది. 18 to 23 ఎన్రోల్ చేసుకునే వాళ్ళు, అఫిషియల్ రికార్డ్. ఓకే, యూత్ అక్కడ 18 to 40 years వరకు తీసుకుంటే మోర్ దెన్ 50% ఉన్నారు. 18 to 40 ఎంగేజ్. వాళ్ళకి పాపం ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడి జగన్మోహన్ రెడ్డి చేసిన పని అక్కడ గంజాయి, డ్రగ్స్. వారి జీవితాలు ఏం కావాలి? అందుకని నేను చెప్పా, ఒకటే పిలిపించా, నాకు ఈరోజు భారతదేశంలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే యు నేమ్ ఇట్ ఎనీ చీఫ్ మినిస్టర్ ప్లస్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో యు నేమ్ ఇట్ ఎనీ మినిస్టర్, ఓకే, నేను ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. మీరు నాకు ఏదైనా ఇండస్ట్రీ తెచ్చుకోవాలంటే చాలా ఈజీ. అందులో అక్కడ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీస్ అయితే సూట్ అవుతాయని కూడా చూసా. ఇమ్మీడియట్గా దాదాపు ఒక 50-60 వేల మందికి యూత్కి ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ఇమ్మీడియట్గా 50-60 వేల మందికి. పెద్ద ఇది కూడా టెక్నాలజీ ఏం కాదు, ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేదంతా కూడా హైడ్రోజన్ ఇండస్ట్రీ. హైడ్రోజన్ ఎందుకంటే భారతదేశం 200 బిలియన్ అంటే 16 లక్షల కోట్లు ఈ ఎనర్జీ పైన ఖర్చు పెడుతోంది. అంటే మనం ఆయిల్ అండ్ గ్యాస్, డీజిల్, పెట్రోలు, కోలు దీన్ని ఇంపోర్ట్ చేసుకుండేకి 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ పవర్కే. అది అంటే పవర్ అంటే ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ కూడా కలిపి ఈ పవర్తో బ్యాటరీ వెహికల్స్ వచ్చి, బ్యాటరీ కార్లు వచ్చి, బ్యాటరీ బస్సులు వచ్చి, బ్యాటరీ మోటార్ సైకిళ్ళు, బ్యాటరీ ఆటోలు ఇవన్నీ వస్తే డీజిల్, ఆయిల్ అవసరం లేదు కదా, పొల్యూషన్ ఉండదు కదా. అటువంటి ఇండస్ట్రీకి ఇప్పుడు హైడ్రోజన్ అనేది ముఖ్యం. ఆ హైడ్రోజన్ ప్లాంట్స్ పెట్టేదానికి అనువైన ప్లేస్ ఏదంటే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో హైడ్రోజన్ ప్లాంట్ వస్తే ఒక్కొక్క ప్లాంట్లో 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రతిదీ నువ్వు బర్న్ చేసేది ఒకటి. ఏది ఎనీ ఇండస్ట్రీకి ఇప్పుడు బర్న్ చేసేది ఉంటుంది కదా, పెయింట్ ఇండస్ట్రీకి కావాలి, కెమికల్ ఇండస్ట్రీకి కావాలి, ఇవన్నీ కూడా ఆన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. ప్లస్ మనకు కావాల్సింది వాడుకునేది కాకుండా పవర్ని హైడ్రోజన్ చేసి హైడ్రోజన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనము డాలరు బయటికి పోయి తప్పితే డాలర్ ఇన్పుట్ వస్తుంది. అప్పుడు రూపీ వాల్యూ ఎంత చేంజ్ వస్తుందంటే అంత చేంజ్ వచ్చేస్తుంది. అప్పుడు భారతదేశము 3వ స్థానంలో వచ్చేదాని నుంచి 3వ స్థానం నుంచి 1 స్థానంలో వచ్చేదానికి భారతదేశం అనువైన ప్రాంతం. ఇంకొకటి మన దగ్గర సోలార్ జనరేషన్ చేయొచ్చు, విండ్ జనరేషన్ చేయొచ్చు. ఈ సోలార్ విండ్ జనరేషన్ మనకు కావాల్సిన కన్జంప్షన్ అయిపోయి ఒక పక్క పవర్ స్టోరేజ్ ప్లాంట్లు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్. ఆ పంప్ స్టోరేజ్ ప్లాంట్లు కాకుండా ఇంకా కూడా ఎక్కువ జనరేట్ చేస్తే ఈ హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడము, ఇండియాలో సెల్ఫ్ కన్జంప్షన్ చేస్తే ఇది 2030 కల్లా 40 కల్లా 2030 కొంత, 40 కొంత, 2047కు ఒక ఇంపోర్టు, ఒక
డాలర్ కూడా చేయకూడదు అనేది మోడీ గారి విజన్. ఓకే, 2047 క్లియర్గా అంటే ఉండాలి. ఇప్పుడు ఇమీడియట్గా హైడ్రోజన్ ప్లాంట్స్ వస్తాయి. హైడ్రోజన్ ప్లాంట్స్ రావాలంటే ప్రభుత్వం ఏం అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ల్యాండ్స్ అలాట్ చేస్తే వాళ్ళకు సీ దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇండస్ట్రీస్ దానికి పెద్ద ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ చేసేసింది. ఇండస్ట్రీస్ కూడా నాతో టచ్లో ఉన్నారు, పెట్టేవాళ్ళు కీలో వచ్చి పెడతారు. అప్పుడు ఆ ప్రాంతానికి సీఎం రమేష్ పర్మనెంట్గా ఎంపీ అయిపోతారు. ఓకే, ఇక స్టాంప్ వేసేసినట్టే అడ్డా. అంటే అది కాకుండా ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా చెరుకు పైన ఆధారపడింది. షుగర్ కన్జంప్షన్ వరల్డ్ వైడ్ 50% తగ్గిపోయింది. కాబట్టి చెరుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ చెరుకు కూడా మెథనాల్, మరి అదేది ఆ మెథనాల్ని డీజిల్లో 30% మిక్స్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చేసింది. దాన్ని పెంచుకుంటా పోవాలా, 30% వరకు మ్యాక్సిమంగా 2030-32కే తీసుకోవాలని. ఎంత చెరుకు పండించినా కూడా రైతులకి దానికి మద్దతు ధర ఇచ్చి ఇథనాల్కి తీసుకున్నామంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ ఫార్మరు ప్లస్ మన కంట్రీకి కూడా మంచిది ఇథనాల్ వచ్చిన దానివల్ల. ఓకే, అంటే మీ అడ్వాంటేజ్ అంటే మీకు ఉన్న పలుకుబడి లేదా మీకున్న ఇన్ఫ్లుయెన్స్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కలిసి అనకాపల్లిలో మీకు అన్ని అనువుగా కొంతమంది ఉమెన్కు ఎంప్లాయ్మెంట్, ఇంకా కొంతమంది చేసేదానికి ఇండస్ట్రీస్ తీర్చేదానికి ఇవన్నీ చేసేదానికి. అలాగే ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు నాకుండే కనెక్షన్లు నాకుండే పరిచయాలతో ఏ భారతదేశంలో కొత్త పథకం వచ్చినా ఫస్ట్ అనకాపల్లికి ఉంటుంది అనేది నాకు ఒక మీరు బలంగా చెప్పగలరు. ఓకే, శాలరీస్ ఎట్లా ఉంటాయంటే 50,000 మంది ఎంప్లాయీస్ అంటే ఇక్కడ వాళ్ళందరూ చూసే స్టూడెంట్స్ యువకులు ఎవరైనా కానీ అక్కడి నుంచి వలసలు ఎక్కువ, ఎక్కడికో హైదరాబాద్ ఇతర ప్రాంతాలు మొత్తం పరిగెత్తే పనులు ఉంటారు. వాళ్ళకి అంటే ఎట్లా ఉంటుంది శాలరీస్ కూడా డిపెండ్స్ ఆన్ ది వాళ్ళ క్వాలిఫికేషన్, ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఏర్పాటు చేసి, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేస్తే నిజంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి నైపుణ్యం ఇచ్చేస్తే చాలా దగ్గర ఇప్పుడు ఉద్యోగాలు అవసరం ఉన్నాయి. ఎందుకంటే కంట్రీకి చాలా డ్రాస్టిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ మూడోసారి మోడీ గారి ప్రభుత్వంలో ఆల్రెడీ 100 రోజులు ప్రణాళిక వేసుకున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజులు ఏం చేయాలని ఆ ప్రణాళికల్లో చాలా డెవలప్మెంట్. ఇప్పుడు ఎందుకంటే 72 ఎయిర్పోర్ట్లు ఉంటే 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. డైలీ ఆల్మోస్ట్ ఇంతవరకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే దానికన్నా డబుల్ కిలోమీటర్లు రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా టోటల్గా కంట్రోల్డ్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఉండే రోడ్లకు సంబంధంలా. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ పోవాలంటే మనం విజయవాడకు పోయి విజయవాడ నుంచి తిరిగి పోతున్నాం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వైజాగ్ టోటల్ కంట్రోల్డ్ యాక్సెస్ అంటే టోటల్ న్యూ రోడ్లో ఎక్కడ కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా పోవాలి. నో సిగ్నల్స్, నో స్పీడ్ బ్రేకర్స్, లేకపోతే ఒక ట్రాక్టర్, ఒక ఎద్దుల బండి వచ్చింది, ఇవన్నీ ఉండవు. ఒక ఆటో వచ్చింది, స్టాప్స్ అనేది లేకుండా, అంటే అంత టెక్నాలజీతో చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చెన్నై టు బెంగళూరు కంట్రోల్డ్ యాక్సెస్ రోడ్, అలాగే బెంగళూరు టు హైదరాబాద్ కంట్రోల్డ్ యాక్సెస్, ఇవన్నీ వచ్చేస్తుంది. దానివల్ల ఎయిర్పోర్ట్స్ 150 నుంచి 300, దాని తర్వాత పోర్ట్స్, దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా వాటర్ వేస్, రివర్ లింకింగ్స్, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నిర్మాణ రంగంలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. స్కిల్ లేబర్ కావాలా, స్కిల్ ఎంప్లాయీస్ కావాలా, ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా స్కిల్ సెంటర్స్ పెట్టిస్తే డెఫినెట్గా చేయిచ్చేస్తాం. ఓకే, అంటే జనానికి కావాల్సింది అదే కదా, నాయకుడి దగ్గర నుంచి ఇవి చేస్తే ఇండస్ట్రీస్ వస్తే, దాంతో ట్యాక్స్ వస్తే స్టేట్ రెవెన్యూస్ అప్పులు తెచ్చుకొని ఆధారపడాల్సిన అవసరం లేదు. అవును, అంటే లీడర్ దగ్గర నుంచి కోరుకునేది ఇయ్యండి. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు ఏం కోరుకోరు, కానీ ప్రజలకి ఏంటంటే అవి చెప్పిన తర్వాత ఆచరించడంలో మళ్ళీ అవి చేయట్లేదు. నేను ఇవన్నీ అనకాపల్లి ప్రజలకు చెప్పాను. నా ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను. మీరు ఒక పక్క బూడి ముత్యాలని పోల్చుకోండి. అతను డిప్యూటీ సీఎంగా ఉండి పంచాయతీరాజ్ శాఖ చేశాడు. ముఖ్యమంత్రి పై కూర్చొని మాట్లాడి నాకు ఇది కావాలని చెప్పి అడిగే ధైర్యం లేదు, మాట్లాడలేదు, అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీకి పోయి ఆ పార్లమెంట్ గురించి అక్కడ పరిచయాల గురించి తెలుసుకునేదానికి ఇతనికి అవకాశమే లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, అవగాహన ఉండాలా, ఆ టాక్ట్ఫుల్నెస్ ఉండాలా, ఆ పరిచయాలు కావాలి, అక్కడ ఏం చేసుకోవాలని. నేను ఒకటి అడుగుతున్నా, మేము 25 మంది ఎంపీలు కూటమి తరఫున పోటీ చేస్తున్నాం. మేము గెలిస్తే కూటమి, తెలుగుదేశం గెలిచిన, జనసేన గెలిచిన, ఎవరు బీజేపీ అంటే బీజేపీ ఆటోమేటిక్ అనుకోండి,
ఈ కూటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు, అవును. ఎన్డీఏ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కలిస్తే ఎవరికి చేయాలి ప్రధానమంత్రి? అంటే ఇప్పటివరకు మరి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారు కదా. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? ఒకటే అండి, మీకు అర్థం కాల. మీరు కంపారిజన్, పోయినసారి కూటమి లేదు, ఓకే, చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ గా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేశారు, జనసేన ఇండివిజువల్ కంటెస్ట్ చేశారు, వైసీపీ ఇండివిజువల్ కంటెస్ట్ చేశారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు. ఓకే, మా ప్రధానమంత్రి, మేము గెలిస్తే ప్రధానమంత్రి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి చేయాలి చెప్పండి, మీరు ఎవరికి చేస్తారో చెప్పండి, ఓకే, చెప్పి ఓటు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నారు. ఏంటి మీరు ఎవరో చెప్తారు, మీరు బీజేపీ చెప్తారా లేదా కాంగ్రెస్ చెప్తారా, ఎవరు చెప్తారా? మమతా లేదు, నాకు దగ్గర కేసీఆర్ కూడా చెప్పాడు, నేను భారతదేశం అంతా తిరుగుతా, నేను అంతా కలుపుతా చేస్తాను అన్నాడు కదా. థర్డ్ ఫ్రంట్ ఆయనకు చేస్తాడా, లేదు మమతా బెనర్జీకి చేస్తాడా, ఎవరికి చేస్తాడో చెప్పానండి. ఓకే, అంటే గమ్యం లేదంటారా? అంతే కదా. ఇప్పుడు దేనికోసం జగన్మోహన్ రెడ్డి ఎంపీకి దేనికోసం ఓటు చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రి, ఆయన తరఫున ఓటు వేసిన ఎంపీలకు ఎవరు ప్రధానమంత్రి? ఓకే, ఆయన ముందు పెద్ద ప్రశ్న పెట్టారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అంతే కదా, దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. ఓకే, లేకపోతే చెబుతారా? శిష్యుడు ఉన్నాడు కదా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, చెప్పను సజ్జల రామకృష్ణారెడ్డిని. ఏదో చిరంజీవి మాట్లాడితే ఏదేదో మాట్లాడడం కాదు. నువ్వు ఈ పాయింట్ ఆన్సర్ చేసి ఎలక్షన్ లో మాట్లాడు. ఓకే, మీరు దీని మీద అడుగుతున్నారు సరే, మీరు చిరంజీవి మీద అడిగారు, మీరు మాత్రం ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు మీకు మద్దతు ఇస్తారు, ప్రధానమంత్రి ఎవరు మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? మరి వారేనేమో. అదేనా చెప్పను, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా, నేను ప్రధానమంత్రిగా పోటీ చేస్తాను చెప్పను. చెప్పాలి కదా ప్రజలకి, చెప్పాలి కదా. నీ ఎంపీకి దేనికి? ఇప్పుడు మా దగ్గర తెలుగుదేశం, మా దగ్గర కూటమినండి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన, జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తారు అయ్యేదానికి. మా ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు ఎవరో చెప్పండి. ఓకే, మీకు ఏమైనా కావాలంటే మోదీ గారి దగ్గర పోయి తెచ్చుకుంటారు, ఎక్కడైనా కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చుకుంటారు. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరికి వెళ్తారు? అవును. ఓకే, మీ క్వశ్చన్ క్లియర్గా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెస్పాండ్ కావాలైతే. ఓకే, చిరంజీవి గారిది అసలు మీరు ఏంది, ఆయన మామూలుగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు నేను రాజకీయాలు దూరం అని చెప్పి పాపం ఆయన చివరికి చాలా దూరంగా ఆమోదం తగిలించుకొని ఉన్నాడు, పాపం బాగా ఇబ్బందిగా ఉన్నాడు ఆయన. అట్టాంటిది ఎట్టొప్పించారు ఆయన్ని? నిజంగా నాకు ఆయనకుండే సాన్నిహిత్యం వల్ల నేనేమి ఆయనకు మీరు చేయండి, నేను షాలో తీసుకొని బొకే తీసుకొని సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి ఆయనకు నమస్కారం చేయడం జరిగింది. ఆయన కూర్చో ఇట్లా కాదు, నేను తప్పకుండా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి అని మీరు రికార్డు చేసుకోండి అని చెప్పేసి కూర్చోబెట్టారు. అంతే, కూర్చోబెట్టుకొని వాళ్ళ మంచిని రమ్మని రికార్డ్ చేయండి అని చెప్పాడు. ఓకే, మీరు అడగలా మీ బ్లెస్సింగ్స్ కావాలి వెళ్ళారు అంతే. ఓకే ఓకే, అదే. ఓకే, ఆయన ఆ రకంగా స్పందించి పాపం మాకు ఆయన మీద దాడి మొదలైంది కదా. అది న్యాచురల్. ఇప్పుడు వీళ్ళు ఎవరిపైన దాడి చేయలేదండి. ఒకవేళ గాంధీ మహాత్ముడు బతికి ఉండి వీళ్ళని ఏమన్నా కొంచెం మీరు చేసే పద్ధతి బాగలేదు, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఒకవేళ అంబేద్కర్ ఈరోజు ఉండి నేను రాజ్యాంగం రాశాను, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు, దీన్ని ఇట్లా వాడుకోకూడదు కదా అని చెప్తే కూడా వారి మీద దుమ్మెత్తి ఇదే విధంగా మాట్లాడేవాళ్ళే వీళ్ళు. ఎవరిని దాంట్లో ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అంబేద్కర్ ఎవరు రాజ్యాంగం రాసేదానికి, గాంధీ మహాత్ముడు ఎవరు మాకు చెప్పేదానికి, వాళ్ళిద్దరికన్నా గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అనేది కదా ఈరోజు వాళ్ళందరూ చెప్పేది. ఓకే, వాళ్ళిద్దరికంటే కూడా ఈయన గొప్పవాడు వాళ్ళు చెప్పుకుని ఉంటారు. మీకు అయితే ఆ విషయాలు చాలా స్పష్టం, చాలా క్లియర్గా ఉంది, చాలా క్లారిటీగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చరిత్రలో ఎవ్వరు కూడా మిగలలేదు. ఓకే, ఇంతకుముందు పూర్వము ఏదైనా తప్పులు చేస్తే నరకానికి పోతే మనం శిక్ష అనుభవించే వాళ్ళము అని మనకు ఉండేది. అక్కడ చిత్రగుప్తుడు మన చిట్టా తీసేస్తాడు, మనం చెప్తాడు మనం నరకం పోవాలని. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, యుగాలు మారిపోయినాయి, అందరి దగ్గర ట్యాబ్ ఉంది, అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఉంది, అందరి దగ్గర ఆపిల్ ఉంది. ఎప్పుడప్పుడు అనేది వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇక్కడ రెడీగా. అందుకని రేపు జూన్ 13వ తారీఖు వెంటనే శిక్ష వేసేస్తారు. ఇప్పుడు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజలు ఈరోజు అనిత గారి నామినేషన్ చూసిన తర్వాత, నేను ప్రజల్లో చూసిన తర్వాత ప్రజల స్పందన, ఏమీ చదువు రాని వాళ్ళు కూడా మనకన్నా చాలా బాగా అవగాహన చేసుకొని బాగా మాడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు అయితే ఏంటండి ఇతను ఎట్లా మేము ఒకసారి ఛాన్స్ అని చెప్పి చేశాము,
ఇంత ఘోరంగా ప్రభుత్వాలు చేస్తారని చూడలేదు. అసలు ఎక్కడికి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అసలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 4th ఫేజ్ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో పెట్టితే మేము ఓటేసేసి మా కసి తీర్చుకునే వాళ్ళం కదా, ఇతను దించేసే వాళ్ళం కదా అని ప్రజల్లో నుంచి స్పందన. నేను అన్నా ఫోర్త్ ఫేజ్లో పెట్టినా ఫస్ట్ ఫేజ్లో పెట్టినా ఎలక్షన్ వచ్చేది June 4th కదా అని. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు జరిగింటే మా బాధ అయిపోయింది కదా, రిజల్ట్ వచ్చేది 4th కదా ఎప్పుడు పెట్టినా కానీ అని చెప్పని అంత ఇదిగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎన్ని రావచ్చు కూటమికి, అసెంబ్లీకి ఎన్ని రావచ్చు, పార్లమెంట్కి ఎన్ని రావచ్చు? అంటే ప్రజల సర్వేలు మీరు చేస్తుంటే నేను నెంబర్ కరెక్ట్గా చెప్పలేను కానీ 125, 130కి గ్యారంటీగా దాటుతాయి అనేది నాకు చాలా గట్టి నమ్మకం. అసెంబ్లీ ఎంపీలు 21, 22 వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీకు అనకాపల్లిలో మెజారిటీ ఎంత రావచ్చు? రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వస్తుంది నాకు. ఏంది 25 పార్లమెంట్లు? 25 పార్లమెంట్లలో నాకు అనకాపల్లిలో, నేను మళ్ళీ మీరు June 4వ తారీఖు తర్వాత మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతాను. అనకాపల్లిలో రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంట్లో అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్కు అత్యధిక మెజారిటీ స్టేట్లో వస్తుంది. అవునా? అంటే అనకాపల్లిలో గతంలో భారతీయ జనతా పార్టీకి 14,000 ఓట్లు వచ్చినాయండి పార్లమెంట్కి. 89,000 జనసేన పార్టీకి వచ్చినాయి, 4,76,000 టీడీపీ పార్టీకి వచ్చినాయి, 5,88,000 వైసీపీ, అంటే 90,000 మెజారిటీతో గెలిచారు లాస్ట్ టైం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 3 కలిపితే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిపితే 95,000 వస్తుంది. అంటే ఇంకా 5,000 మెజారిటీ వస్తుంది ఆటోమేటిక్గా. కానీ మీరు చెబుతుంది దాదాపు 1,00,000 మెజారిటీ పైన ఉండిద్దని. పోయినసారి గాలి ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి, ఉంది. జగన్మోహన్ రెడ్డిది మీరు బీజేపీ ఓటు, టీడీపీ ఓటు, జనసేన ఓటు కలిపితే మీరు గెలిచారు, మేము గెలిచిపోయాం. అప్పుడే గెలిచారు. ఇప్పుడు ఉండే వ్యతిరేకత ఆ 1,00,000 1,00,000 కాదండి, ఇంకా ఎక్కువ ఉంది. అతని వ్యతిరేకత దాని తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, అప్పుడు భారతీయ జనతా పార్టీ పైన ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసినది, ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఉండే ఇష్యూస్, ఆర్టికల్ 370 చిన్న పని, ఎవరైనా ఆలోచన ఉండిందా? అలాంటి బిల్స్, ఇప్పుడు రామ మందిరం ఎప్పటి నుంచో అందరూ రాముడిది 500 సంవత్సరాల నుంచి ఉండే డిమాండ్ చేశాడు. సీఎం రమేష్ గారి విషయంలో అమిత్ షా గారు స్వయంగా 370 ఆర్టికల్ సంబంధించినటువంటి దాంట్లో ట్రబుల్ షూటర్ సీఎం రమేష్ ఏదైనా అప్పు చెబితే కాల్చి పక్కన వస్తాడు, సక్సెస్ఫుల్గా పనిచేసుకొస్తాడని మీకు కితాబ్ ఇచ్చాడంటే మీరు మీడియా ట్రబుల్ షూటర్ అనుకోవచ్చు, కానీ నా లాంగ్వేజ్లో ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతాడు, ఎవరికైనా చెప్పి ఈ పని చెప్తే ఆ పని సాధించుకోగలుగుతాడు అనేది ఈరోజు. అంటే అమిత్ షా గారు అంటే ఆ టాస్క్ మీకు ఇస్తే దాన్ని సక్సెస్ఫుల్గా చేయటంతో మీకు ఆ కితాబ్ ఇచ్చారట కదా. అలా ఆ కితాబ్ అనేది నేను అప్పుడే కాదు కదా, ఇప్పుడు 2014 ఎలక్షన్స్లో ఏ విధంగా పనిచేసాము, ఏ విధంగా చూసాము అంతకుముందు కానీ ఇప్పుడు దాని తర్వాత కానీ, ఇప్పుడు మరి 24 కానీ, ఇవన్నీ చాలా మంది అసలు ఈ పొత్తే కాదు, అది కాదు, ఇది కాదు, రకరకాలుగా కొన్ని ఛానళ్ళు అయితే ఇదే పని పెట్టుకొని అయితే ఎట్లంట, అయితే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, అసలు ముగ్గురు ఈ నాయకుడు ఆ నాయకుడు ఈ నాయకుడు సపోర్ట్ చేస్తాడా, ఇవన్నీ చేస్తాడన్నాడు. నా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ ఉందండి, యూ నేమ్ ఇట్, ఎవరన్నా ఒకరన్నా ఈ కూటమిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ 3 సీట్లు టీడీపీ వాళ్ళకి రాలా, జనసేనకు వచ్చినాయి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు పాపం వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కష్టపడి నాదే సీట్ అనుకుంటారు కదా. మళ్ళీ ఆ ముగ్గురు ఈరోజు ఈ ఛానల్ అనుకున్నట్లు జరిగిందా? జరగలేదు కదా. కొడతాల రామకృష్ణ గారు, అసలు దాడు వీరభద్రరావు గారు, కొంతాల రామకృష్ణ గారు కలిసి తిరుగుతారని ఎవరన్నా ఊహించారా? అక్కడ అందరు కలిసి ఎందుకంటే దీనికంతటి కారణం జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత. ఓకే, ఆయన మీద వ్యతిరేకత, మీ సమయస్ఫూర్తి అనుకోవచ్చు, మీ కన్విన్స్ ధోరణి అనుకోవచ్చు, ఏదైనా కానీ సెట్ అయిపోయిగా. నేను అందరితో బాగుంటాను, అందరితో మంచిగా ఉంటాను, ఎవరు ఏమన్నా కానీ నాతో అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, నేను ఎవరితో కూడా అట్లా కాంట్రవర్సీ పోయేవాడిని కాదు. ఓకే, అంటే బూడిముత్యాల నాయుడు గారు అంటే కాంట్రవర్సీ అని అంటే పదే ఈ మధ్యకాలంలో సభల్లో చెప్తున్నారు, ఆయన మీ మీద కేసులని ఇయని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఎలక్షన్ మీరు ఎప్పుడైతే క్యాండిడేట్గా డిక్లేర్ అవ్వగానే ఇక్కడ చెక్కు సంబంధించినటువంటి కేసు, ఫోర్జరీ కేసు అని, ఏంటి ఆ వివాదాలు ఏంటి? అది నేను 2012లో నామినేషన్ వేసేటప్పుడు ఒక చెక్ బౌన్స్ కేసు అని పెట్టారు.
అది 2012లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇట్లా అటెండ్ చేస్తే అంటే జెలసీ ఉన్నవాళ్ళు ప్రతిసారి చేస్తారు. నిన్న కూడా అదే చేశారు. ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, 10 రోజుల కిందట వాళ్ళు ఎవరైతే ఫోర్జరీ కేసు అని పెట్టారో పోలీసు ఎంక్వైరీ చేసి సీరియస్గా మొత్తం డాక్యుమెంట్స్ తెప్పించి చూసి ఆ కేసును వాళ్ళ కోర్టుకి ఇదంతా ఫాల్స్ కేసు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది, ఆ కాపీ మీకు ఇస్తా. నెక్స్ట్ వాళ్ళ పైన ఇది చేశారని చెప్పేసి నేను ఉల్టా కేసు పెట్టాను. మీరు మళ్ళీ రివర్స్ కేసు పెట్టారు. ఓకే, చీట్ చేశారండి. ఇట్లా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నికల టయానికి కాదు, ఆ రోజు నాకు టికెట్ రాకూడదు ఇవన్నీ పెడితే భారతీయ జనతా పార్టీలో చేసి దాన్ని కొన్ని మీడియాలో హైలైట్ చేసి పర్పస్ఫుల్ గా పెట్టి దాన్ని ఇష్యూ చేసి, కానీ మీరు ఇప్పుడంటే కరెక్ట్గా అదే టైంలో ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూ వచ్చింది. అవును, అంటే భారతీయ జనతా పార్టీ కేవలము నాకు టికెట్ రాకూడదు అనే ఉద్దేశంతోనే. ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి? నేను ఇచ్చింది కాదు, అది మీరు ఇవ్వలేదా? మీరు చూసి సీఎం రమేష్ అనే పేరుందా? లేదులేండి, కంపెనీకి నాకు సంబంధం లేదు. ఓకే, కంపెనీ ఇచ్చింది, మీరు ఇవ్వలేదు. అంటే కంపెనీలో నేను డైరెక్టర్ కాదు. ఓకే, కాబట్టి అది మీ రిలేటెడ్ కంపెనీ అన్న? నా రిలేటెడ్ అంటే స్థాపించింది ఎప్పుడో 92లో నేను. ఓకే, 2008లో 9లోనో నేను కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, కంపెనీ దానికి సంబంధించింది ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది. ఓకే, ఫైనల్గా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి అంటే 12,96,000 మందికి మహాన్యూస్ ద్వారా ఏం చెప్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? నేను అనకాపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ భూముల గురించి యాక్ట్ తెచ్చాడో, మీ భూములు దోచుకునే దానికి ప్లాన్ వేశాడు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. ఆ అప్పులు తెచ్చి ఈ బటన్లు నొక్కుతున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు తాకట్టు పెట్టేదానికి ఏమీ లేవు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశాడు. అన్ని ప్రాపర్టీస్ అయిపోయినాయి. ఆ భూములంట ఇప్పుడు వచ్చే యాక్ట్ ప్రకారం మన భూమి, మనకు మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన భూమి కానీ, లేదు మనం కొన్న భూమి కానీ, ఇప్పుడు ఎవరికి స్థలాలు ఉన్నాయో ఆ భూములు దోచుకున్న దానికి ప్లాన్ వేసి ఒక యాక్ట్ తెచ్చాడు. మనం అప్లై చేసుకోవాలంట, ఈ భూమి నాదని. ఆయనకి నచ్చితేనే మనకి ఇస్తారంట, లేదంటే కనుక ఆయన పేర్లోకి రిజిస్ట్రేషన్ అయిపోతుందంట. మనము చాలా విషయాలు చూసాం. కుటుంబంలో 1 సెంటు కోసం 2 సెంట్ల కోసం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కేసులు పెట్టుకోవడము, లేకపోతే సంసారాలే వాళ్ళ మీద దూరం కావడం, ఫ్రాక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా భూ తగాదాలు, లేకపోతే ఈ ఆస్తుల తగాదాల్లోనే. అటువంటి భూములను ఇతను మొత్తం ఒకేసారి దోచేసుకుంటున్నాడు అని యాక్ట్ తెస్తే ప్రజలు ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి అనకాపల్లి ఎంపీగా నన్ను గెలిపించండి. 5 సంవత్సరాల్లో మీకు ఏ విధంగా అభివృద్ధి చేస్తాను, ఏ విధంగా పరిశ్రమలు తెస్తాను చూడండి. ఓకే, మీరు మెచ్చుకునే విధంగా పనిచేస్తా, మీరు గౌరవంగా సమాజంలో నిలబడిగా పనిచేస్తానని చెప్పి తెలుసు. ఓకే, అంటే మీరు ఈ మధ్యకాలంలో పదే చెప్తున్నారు, ఎర్రమనాయుడు గారు ఎలా అయితే చేశారో అలా చేసి చూపిస్తాను అని చెప్తున్నారు. అట్లా వెంగళరావు గారు ఎలా అయితే పౌరుషంగా ఉన్నారు అలా ఉంటాను అని చెప్పి కూడా చెప్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే నేను కడప జిల్లాలోనే అక్కడ వీళ్ళు మామూలుగా ఓసీ వెలమ, బీసీ వెలమ, ఇవన్నీ అక్కడ చోట్ల వెలమ అంటే ఇప్పుడు కాపుల్లో తూర్పు కాపని, ఈ కాపని, ఆ కాపని, బలిజి అని కాదు. వెలమ అంటే వెలమ. అవును, దాని వీళ్ళు ఒక అది కూడా అక్కడ ప్రజలు కూడా కాదు. ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని కొన్ని ఛానల్స్ మరి ఒక ఛానల్ క్లియర్ గా ఆ ఛానల్కి ఎంత కడుపుమంట అంటే సరే, ఫైనల్గా అయితే ఒకసారి ఓటు వేస్తే మీరేదో చూపిస్తానంటున్నారు. నన్ను గెలిపిస్తేది వాళ్ళకి గ్యారంటీ, అక్కడ డెవలప్మెంట్ అయితే గ్యారంటీ. ఓకే, ఇప్పుడు అనకాపల్లి ప్రజలు అర్థమైపోయింది. అనకాపల్లి ప్రజలు క్లారిటీగా అర్థమైపోయింది. అక్కడ వాళ్ళు చూసుకునేటివి నరేంద్ర మోడీ ఉన్నాడు వెనకాల, అమిత్ షా ఉన్నాడు, కేబినెట్ మంత్రులు అంతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది, కూటమి ఉంది, రమేష్ ఇక్కడ రావడం మనకు అభివృద్ధి చెందడానికి బాగా వాళ్ళు. ఎప్పుడు వస్తున్నారు మోదీ గారు? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు మీ నామినేషను? ఆయన నామినేషన్ 24వ తారీఖు నామినేషన్ ఇస్తున్నాం. నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు. అనకాపల్లి చరిత్రలో కనీ విని ఎదురుగా భారీ జన సమీకరణతో నామినేషన్ ఇస్తున్నాడు. అవునా? అనకాపల్లి రేపు 24. అవును. మోదీ గారు ఎప్పుడు వస్తున్నారు? మోదీ గారు ఫస్ట్ వీక్లో.
ఓ మోదీ గారిది కూడా కన్ఫర్మ్. అవును, కన్ఫర్మ్. ఓకే, అది ఫైనల్గా అయితే మోదీ గారు కూడా వచ్చేస్తున్నారు. మోదీ గారు వచ్చినప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు వస్తాడు, ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడు. ఓకే, అక్కడ నిజంగా కూడా చెప్పాలంటే ఇక్కడ ఇంత మనం చర్చ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. యా ప్లీజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 3 సంవత్సరాలుగా నేను వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రజల కోసం నేను ఉంటాను అని చెప్పేసి ఆయన నిజంగా కూడా ఈరోజు ఆ మాట సక్సెస్ చేసి ఈరోజు ఆయన కొంచెం ఆరోగ్యం సహకరించుకున్నా కూడా, ఎందుకంటే ఈ ఎక్కువ ఎండలు జనము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిజంగా ఆయన శ్రమిస్తున్న దానికి ఆయనకు హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినట్టున్నారు మొన్న కూడా అనకాపల్లి. అవును, వచ్చాడు. ఆ రోజు కూడా మీ గురించి చెప్పినట్లు చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర నిజాయితీ ఉంది, ప్రజల కోసం నిబద్ధత నిజాయితీ ఉంది, ఆ ధైర్యం కూడా ఉంది. ధైర్యంగా నిలబడి ఓటు చేయాలనివ్వను అని చెప్పి ఓటు చేయకుండా ఉండటంలో చాలా కష్టపడినాడు. ఇంకా కొంత సాక్రిఫైస్ కూడా చేశారు సీట్ల విషయంలో కానీ దేంట్లో కూడా. ఇప్పుడు పాపం నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్. ఓకే, అనకాపల్లి నాకు సీట్ రావడం పవన్ కళ్యాణ్ గారి దయే. అవునా? ఎలా? ఎందుకంటే అది ఆల్రెడీ నాగబాబు అనేది ఒక పేరు వచ్చింది. అవును, వచ్చింది. ఎప్పుడైతే ప్రచారం కూడా జరుగుతుంది. పొత్తుల భాగంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ అని వచ్చినప్పుడు ఆయన నిజంగా పెద్ద మనిషి చేసుకొని, సీఎం రమేష్ అయితే మంచిదే కదా, ఆయన కూడా నాకు ఒక సోదరుడు లాంటి వాడు అని చెప్పి దాన్ని త్యాగం చేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజానీకానికి సీఎం రమేష్ గారు చెప్తున్నటువంటి 3 అంశాలు. ఒకటి, చరిత్రలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తాను, 50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి భవిష్యత్తులో అనకాపల్లిని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్లమెంటుగా తీర్చిదిద్దటంలో తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉంచాలా దించాలా అనే దాని మీదే రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళను చూసి ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక్కసారి ఓటు వేయండి, భవిష్యత్తు నేను అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సీఎం రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.